కాకినాడ సిహెచ్ అగ్రహారంలో 10 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. చిన్నారి కోసం గాలింపు కొనసాగుతోంది. పామాయిల్ తోటల్లో గుబురుగా పెరిగిన గడ్డిని తొలగించాలని పోలీసులు నిర్ణయించారు. చిన్నారికి సంబంధించిన ఆనవాళ్లు గడ్డిలో ఉంటే బయటపడే అవకాశం ఉందని విచారణ బృందాలు భావిస్తున్నాయి. ఇక 10 రోజుల క్రితం అదృశ్యమైన జ్ఞానేశ్వరి చిన్నారి అనే తనదైతే ఇంకా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఇప్పటికే అక్కడ గాలింపు చర్యలైతే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, విచారణ బృందాలు ఏమంటున్నాయి? అంటే ఎన్ని రోజుల్లో పాప గురించి జాడ తెలిసే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సార్ని. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం సిహెచ్ అగ్రహారంలో గత 10 రోజులు బట్టి కూడా ఆ పాప ఆచూకీ అయితే లభ్యమైనది. అయితే తెలుగు రాష్ట్రంలో కూడా ఈ జాహ్నవి కేసు ఒక మిస్టరీగా ఉన్నదని చెప్పొచ్చు. అయితే థర్మల్ డ్రోన్ ద్వారా జ్ఞానేశ్వర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జ్ఞానేశ్వర్ ఇంటి కొన్న చిక్కడిలో దాడి చేసి జంతువులు లేవంటూ అతను ఫారెస్ట్ అధికారి మాట్లాడడం జరిగింది. దుంపగుంజులు, గోతులు, కొండ చెరువులు, ఇసుక సరఫరా కూడా ఇక్కడ సంచరిస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ కొండ చెరువు మింగిన జ్ఞానేశ్వర్ ధరించిన వస్త్రాలు బయటకు ఊసేస్తుందని కూడా చెప్పారు. అదే జ్ఞానేశ్వర్ పెంపొడుకు పోస్ట్ మార్టం నిన్న సాయంత్రం చేసి సోరవరం గ్రామంలో అయితే దాన్ని నమూనాలు సేకరించి వైజాగ్ అర్ష ల్యాబ్ కి పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం నమూనా సేకరణ చేసి ల్యాబ్ నివేదికకు ఉత్కట్టం నెలకొంది. అయితే సహజ మరణమా, విషప్రయోగమా, తేలనన్న నేపథ్యంలో ఈ యొక్క దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదే పోలీసులు ఫారెస్ట్ అధికారులు, ఎన్డీఎఫ్ అధికారులు కూడా ఈ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూడా ఈ యొక్క దర్యాప్తు చేస్తారని చెప్పొచ్చు. చాలి అయితే ఈ రోజు అమావాస్య కొన్ని సోషల్ మీడియాలో అయితే ఈ రోజు అమావాస్య కాబట్టి పిల్లల్ని ఎవరైనా నరబలికి ఇచ్చారా, లేకపోతే గుప్త కోసం ఎవరైనా ఈ రోజు ఏదైనా ఎవరికైనా ఎత్తిపోరైనా ఈ రోజు ఏదైతే 2 సంవత్సరాలకు ఒకసారి ఈ అమావాస్య రావడంతో ఈ యొక్క రకరకాల ఒక సర్క్యులేషన్ చెప్పొచ్చు. అంటే సోషల్ మీడియాలో పలు రకాలుగా కూడా ఈ యొక్క సోషల్ మీడియా సర్క్యులేషన్ అవుతుంది చెప్పొచ్చు. ఈ రోజు ఏదైతే అమావాస్య నేపథ్యంలో ఈ పిల్లని ఎక్కడైనా తీసుకుపోయి ఎవరైనా ఏదైనా చేస్తారనే కోణంలో కూడా చూస్తున్నారు. అయితే ఈ రోజు పోలీసులు ఏదైతే ఉన్నారో పోలీసులు ఈ రోజు మొత్తం ఇదే ప్రయత్నం చేస్తారు. 10 రోజుల బట్టి పట్టిన పాప ఆచూకీ తెలియకపోవడంతో పామాల తోటలో గుబురుగా ఉన్న గడ్డిని అయితే ఏదైతే పామాల తోట ఉందో పామాల తోట ఉన్న గడ్డిని కూడా పూర్తిగా తొలగించి ఆ పోలీసులు వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటాను. అదే జనానికి సంబంధించిన ఆనవాళ్ళైన గడ్డిలో ఉంటే బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.